దీంతో ఒక కప్పు అండి, ఒక కప్పు మినపగుళ్ళు వేసాను, 3 కప్పులు బియ్యం వేసానండి, ఒక చెంచాడు మెంతులు, ఒక చెంచాడు శనగపప్పు అండి, ఒక గుప్పుడు అటుకులు అలాగ నానబెట్టాలి. ఇవన్నీ శుభ్రంగా కడిగేయాలి. కడిగేసి 2-3 సార్లు కడిగేసి పక్కన పెట్టుకోవాలండి. ఇదిగోండి దోశలు పోసాను, శనివారం బ్లాక్ అండి ఇది. ఇదిగోండి చట్నీ, ఉల్లిగడ్డ, ఒక టమాటా, పల్లీలు, కరివేపాకు, చింతపండు ఒక రెక్క అండి, ఎల్లుల్లిపాయలు 2, అంతే 2 రెబ్బలు అంతేనండి. మిక్సీ పెట్టేసాను, జీలకర్ర వేసాను, రాలుప్పు వేసి తాలింపు వేసుకోవాలి, అంతేనండి. మీ ఇంట్లో ఏం టిఫిన్ చేసుకోండి. సాయంత్రం 6 గంటలకు రుబ్బుకోవాలి, అంతేనండి. కడిగి స్నానం పెట్టుకుంటే మీరు ఎలా చేస్తారో, దోశలు ఎలా వేస్తారో ఒక నాకు కామెంట్లో పెట్టండి. సొక్క బియ్యం కూడా వేసుకోవచ్చు. నాకు అక్కడ సొక్క బియ్యం లేవు, పట్టుకుళ్ళుంటే వేసానండి. ప్లీజ్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. వీడియో నచ్చినట్లయితే సపోర్ట్ చేయండి. మీ ఇంట్లో టిఫిన్లు అయిపోయినాయా, పూజలు అయిపోయినాయా? మా వీడియోలు అందరికీ నచ్చుతున్నాయండి.